10 ఏళ్ల విధ్వంస పాలన పోయి రాష్ట్రంలో సువర్ణ పాలన అందిస్తున్నామని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ రాష్ట్రానికి కావాల్సిన నిధులపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం హామీ ఏమైందని అంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఈ రోజుతో ఏడాది పూర్తి కావస్తుంది. ఒక సైడ్ మేము ప్రజా పాలన నిర్వహిస్తున్నాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. 6 అబద్ధాలు 66 మోసాలు చేసిందని చెప్పేసి బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ పాలన మీకు సంతృప్తి ఇచ్చిందట? తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల విధ్వంస పాలన తర్వాత సువర్ణమైనటువంటి పాలన ఈ సంవత్సరంలో జరిగింది. ఇది వాస్తవం. బీజేపీ వారు 6 అబద్ధాలు 66 గ్యారెంటీ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము జారవిడిచాము. 10 ఏళ్ల కాలంలో బీజేపీ నడిపినట్టు విధ్వంసకరమైన పాలన నుంచి ఇలా వికాసం వైపు ఏ రకంగా అయితే ప్రభుత్వం నడపగలిగినామో, ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వగలిగినామో, ఈ సంవత్సరం కాలంతో పోయిన 10 ఏళ్ల పాలనతో పోల్చుకోవడానికి ఎక్కడ ఏ వేదిక పైన చర్చకు సిద్ధం. అది బీజేపీ రావచ్చు, టీఆర్ఎస్ రావచ్చు. బీజేపీలో మాట్లాడుతూ ఉంది. ఏం చేశారు బీజేపీ ఈ రాష్ట్రానికి? 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించినారు. కులం పేరిట, మతం పేరిట మీరు చిచ్చు లేపి రెచ్చగొట్టి సీట్లు గెలుచుకున్నారు. సంతోషం, ప్రజలు ఇచ్చిన తీర్పు. 8 మంది ఎంపీలు గెలిచారు. అంతా మునగాలే. అందులో 2 మంత్రులు. మరి ఏం చేశారు ఈ సంవత్సర కాలంగా? ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు మీరు తెలంగాణకి? అరే, తమిళనాడు చూసి నేర్చుకోండి. ఎన్నికల వరకే పార్టీలకు అతీతంగా తమిళనాడు ఎంపీలు పోయి కేంద్రం మీద దళమెత్తి ప్రాజెక్టు తెచ్చుకుంటారు. మీకు ఎందుకు సోయలేదు? 8 మంది ఎంపీలున్నారు కదా, మేము రెడీ చేయాలి. మా ముఖ్యమంత్రి తరఫున నేను చెప్తున్నాం, మీరు లీడ్ చేయండి. ప్రధానమంత్రి పోదాం, ప్రాజెక్టు తీసుకురండి. దమ్ముంటే ఆ లెక్కన పనిచేయండి. ఇప్పటికి ఎన్నికల ముందు కులం మతం, ఎన్నికల తర్వాత కులం మతం, ఇంకా వేరే బతికలేదు మీకు. అరే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన అందిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పరంగా మహిళలకి 1,25,00,000 మంది ఉచితంగా బస్సు వాడుకున్నారు. ఇది విజయం కాదా? ఇది గొప్ప కార్యక్రమం కాదా? 200 లోపు యూనిట్లు కరెంటు వాడుకుంటే ఉచితంగా బిల్లు లేకుండా ఇస్తామని కొన్ని వేల కుటుంబాలు వాడుకుంటా ఉన్నాయి. ఇది సంక్షేమం కాదా? 500లకు సిలిండర్ ఇస్తూ ఉన్నాం. మిగతా 800 ఎవరు చెల్లిస్తున్నారమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఒక 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిందా బీజేపీ నాయకుడు మా కిస్మత్ రెడ్డి గారు? ఇచ్చాడా? అది మాట్లాడాడు. అది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసి, అరే మేము చేసి చూపిస్తున్నాం. చేతల ప్రభుత్వం ఇది. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. బండి సంజయ్ గారు, మీరు వెనుకబడే తరగతి బిడ్డ కదా, మరి ఉద్యోగాలు వస్తే మనం వెనుకబడే తరగతి చాలామంది ఉద్యోగాలు వస్తాయి కదా. 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఒకసారి చర్చ పెట్టుకుందామా? మంత్రిగా ఉన్నావు కదా నువ్వు. మీకే సోయలేదు. నువ్వు దక్షిణానికి చూస్తే మా కిషన్ రెడ్డి ఉత్తరానికి చూస్తాడు. ఈటెల రాజేందర్ తూర్పు చూస్తే మా అరుణక్క పడమడు చూస్తుంది. మీకు సోయలేక, మీకు శృతి లేక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపూర్ణమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉంది. 10 ఏళ్ళు కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసం, ప్రాజెక్టుల పేరిట దోపిడీ, భూముల పేరిట దోపిడీ, నియామకాల పేరిట దోపిడీ, కుటుంబం మొత్తం ఈ దేశంలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత సంపన్నులైన కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబము. దాని మీద పోరాడి ప్రజలు మాకు అధికారం ఇచ్చినారు. మేము సజావుగా పాలన సాగిస్తూ ఉన్నాం. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం మా మార్కు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మార్పు చూపగలిగినాం. ఇంకా 4 ఏళ్ళు ఉంది. సువర్ణ రాష్ట్రంగా మారుస్తాం. ఈ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా మారుస్తాం. వేరే రాష్ట్రాలకి ఆదర్శంగా నిలుస్తాం. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. మళ్ళీ 5 ఏళ్ళ నాటికి పరిపూర్ణ మెజార్టీతో రావడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాము. ఆ ఫలాలు ప్రజలకు ఇస్తాం. ముఖ్యంగా పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఏడాది పాలన పూర్తి స్థాయిలో సంతృప్తి ఇచ్చిందని మీరు అంటున్నారు. కానీ ఏడాది పూర్తి చేసుకుంది ఎక్కడ ఇప్పటివరకు కూడా కేవలం కార్పొరేషన్లతో పాటు పార్టీ పదవులు కూడా ఫిలప్ చేయలేదు అని చెప్పేసి కార్యకర్తల ఆవేదన. దీంట్లో మీరు విఫలమయ్యారని? విఫలం కాదమ్మా. సంవత్సరం అయింది. సంవత్సరం 3 నెలలు ఎన్నికల కోడ్లో పోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల ప్రభుత్వం గాడిలోకి వచ్చి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంత పార్టీ పరంగా మేము కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పటికి కూడా 37 కార్పొరేషన్లు ఇచ్చాము. ఇంకా ఇవ్వాల్సి ఉంది. 4 ఎమ్మెల్సీలు ఇచ్చాము, 4 విప్పులు ఇచ్చాము. సామాజిక సమతుల్యం పాటించినాము. డెఫినెట్గా ఇవ్వాల్సిన కార్పొరేషన్స్ డైరెక్టర్స్ కూడా త్వరలో ఇస్తాము. పీసీసీ కార్యాలయం కూడా త్వరలో తెచ్చుకుంటాము. 4 ఏళ్ల పాటు సజావుగా పాలన సాగించే విధంగా ముందుకు పోతాము. ఇవాళ మార్కులు వేయాల్సింది బీజేపీ టీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలు మాకు ముఖ్యం. ప్రజలు మార్కులు వేయాలి. మేము జరుపుతున్న సర్వేలో 90% ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో మేలుగా ముందుకు పోతుందనే
అభిలాష ఆకాంక్ష ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది మాకు సంతృప్తినిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా తెలంగాణలోనే బీసీ కులగణన మొదలు పెట్టాము, ఇది దేశానికి ఆదర్శం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ మీ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో స్టిక్కర్లు వేయలేదు, రెమ్యూనరేటర్స్ అంత దగ్గర కూడా వెళ్ళలేదు. కానీ మొన్న మీ సీఎం ఒక సభలో మాట్లాడుతూ కులగణనలో పాల్గొనని వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలి అంటున్నారు. పీసీసీగా మీరు దాన్ని సమర్థిస్తారా? 100% సమర్థిస్తాను. ఎందుకంటే సకల జనుల సర్వే చేసినారు ఎవరు? కేసీఆర్ గారు. మేము కూడా ఆ రోజు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోయి ఆ ఒక్కరోజు కోసం ఆ సర్వేలో పాల్గొన్నాం. ఎందుకు? అది ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వ ద్వారా పరిపూర్ణ లెక్కలు ఉండాలని. మరి వాళ్ళు మీరెందుకు పాల్గొనట్లేదు? ఇప్పుడు సర్వే ఎందుకు జరుగుతూ ఉంది? రాహుల్ గాంధీ గారి యొక్క మానస పుత్రిక ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలోనే అగ్రమిగా ఉండాలని కుల సర్వే చేపట్టడం జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, బిల్లు చర్చ జరగడం, ఒక బిల్లు రూపంలో రావడం, చట్టం తేవడం, దాన్ని సర్వే చేయడం. ఇలా 90% పైన సర్వే జరిగింది. హైదరాబాద్లో కొంత ఆబ్సెంటీస్, కొంత ఇల్లు తాళాలు ఉండడం వల్ల కొంత సర్వేలు అది కూడా మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నారు. 90% పరిపూర్ణంగా సర్వే జరిగింది. సర్వే వల్ల మనకు మెగా హెల్త్ చెకప్ అవుతుంది, సమూలంగా అన్నీ బయటకు వస్తాయి. రావాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వద్ద ప్రతి లెక్క ఉండాలి. కేసీఆర్ ఆస్తులు ఎంత లెక్క ఉండాలా, కేటీఆర్ ఫామ్ హౌస్లు ఎన్ని లెక్క ఉండాలా, కవిత గారికి విదేశాలు ఎంత ప్రాపర్టీ అది కూడా లెక్క రావాలా. ఆ లెక్క వస్తేనే సమూలంగా ప్రభుత్వం భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమం ఇవ్వగలుగుతుంది. మీ లెక్కలు, మీ ఆస్తులు బయటపడతాయని మీరు సర్వేలో పాల్గొనట్లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు ఎవరైతే సర్వేలో పాల్గొని వాళ్ళు బహిష్కరించాలని. ఎస్, ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిందే. అంటే ముఖ్యంగా ఇప్పటికే పార్టీలో 10 మందిని చేర్చుకున్నారు. చాలా ఆ నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్నారు. అంటే ఈవెన్ సీనియర్ జీవన్ రెడ్డితో పాటు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వరకు చేరింది. మీరు మరికొంతమంది కూడా మాతో టచ్లో ఉన్నారు అంటున్నారు. కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తుంది. ఎట్లా చూస్తారు? ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఇంకే పార్టీలో గెలిచి ఎమ్మెల్యే వస్తే కార్యకర్తకి నష్టం జరగదు, అడిషనల్ బెనిఫిటే. కాకపోతే అక్కడ పాత కొత్త కలయిక కొత్త కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 10 మందిలో ఒక 3-4 చోట్ల ఆ సమస్య ఉంది. అది కూడా అధిగమిస్తూ ఉన్నాం. వచ్చిన ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, పాత వారిని మీరు మమేకం చేసుకోవాల్సిందే. పాత కార్యకర్తలని పార్టీ విడుచుకోదు. మీరు వస్తే మీకు సముచిత గౌరవం ఇస్తాం, అట్లాగని చెప్పి పాత కార్యకర్తలు మేము జార విడుచుకోం. వాళ్ళని కూడా మీరు హక్కున చేర్చుకోవాల్సిందే. పాత కార్యకర్తలు కూడా ఒక శాసనసభ్యుడిగా వారు అక్కడ చేరినారు కాబట్టి వారికి గౌరవం ఇవ్వాల్సిందే. ఆ సమతుల్యం పాలించి ముందుకు పోతాం. టీఆర్ఎస్ ఉన్న చాలామంది నాయకులు అక్కడ ఉన్నటువంటి ఆ 3 ముక్కల ఆటతో విసిగిపోయి కేసీఆర్ సమయం ఇవ్వట్లేదు. ఇక్కడ 3 నాయకులు పోటీ పడుతూ ఉన్నారు పదవుల కోసము. కవిత గారు నాకు అధికారం కావాల్సిందని పట్టుబడుతూ ఉంది. కేటీఆర్ ససేమని దిగేది లేదంటా ఉన్నాడు. అదను కోసం హరీష్ రావు గారు చూస్తూ ఉన్నారు. ఈ 3 ముక్కల ఆట పెద్ద ఆయన పట్టించుకోవడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా విసిగి వేసారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా జరుగుతూ ఉంది, అభివృద్ధి సంక్షేమం ఇస్తూ ఉంది. కాబట్టి ఇటువైపు వస్తే బాగుంటుందని ఆశలో మాకు సంప్రదింపులకు వస్తూ ఉన్నారు. అవి కూడా త్వరలో నిర్ణయం తేలుస్తాం. ఇది మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది. బీఆర్ఎస్ బీజేపీలు కాదు ప్రజాపాలన ఎలా ఉందో చెప్పాల్సింది ప్రజలు అని చెప్పేసి పిసిసి చీఫ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా పార్టీలో చేరిన ఏ ఒక్కరికైనా ఖచ్చితంగా సంస్థ గౌరవం ఇస్తాము, అంతకంటే ముందు నుండి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యం ఇస్తాము అని చెప్పేసి పిసిసి చీఫ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 టీవీ.